నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి అధికారమే పరమావధిగా ఏపీలో రాజకీయ పార్టీలన్నీ పనిచేస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడ్డాయి. అధికార వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా ఈ కూటమి పనిచేస్తుందని నాయకులు చెబుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ అసలు కూటమిలో పొత్తు ధర్మం నడుస్తుందా అంటే లేదనే సమాధానం వస్తోంది. ఎవరికి నచ్చినట్లు వారు సీట్లను ప్రకటించుకుంటున్నారు. ఒక పార్టీలో టికెట్ దక్కకుంటే భాగస్వామ్య పార్టీలో చేరి టికెట్ దక్కించుకుంటున్న పరిస్థితి కూటమిలో కనిపిస్తోంది. ఎక్కడైనా ఎన్నికల్లో టికెట్ దక్కకుంటే నాయకులు ప్రత్యర్థి పార్టీలోకి వెళ్తారు. కానీ ఇక్కడ విచిత్రంగా పొత్తులో ఉన్న వేరే పార్టీకి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది. టీడీపీ నుంచి జనసేనలోకి, జనసేన నుంచి టీడీపీలోకి, బీజేపీ నుంచి టీడీపీలోకి నేతలు వలసబాట పడుతున్నారు. పార్టీ నాయకత్వాలే నేతలను ప్రత్యేకంగా ఆహ్వానించడం ఇక్కడ మరో విశేషం. పులపర్తి రామాంజనేయులు ఇటీవలే టీడీపీని వీడి జనసేనలో చేరారు. భీమవరం జనసేన టికెట్ ఆయనకే కేటాయించారు. బీజేపీ నుంచి బైరెడ్డి శబరి టీడీపీలో చేరారు. ఆమె మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె. నిన్నటి వరకు తండ్రితో పాటు బీజేపీలో పనిచేశారు. ఇప్పుడు ఆమె టీడీపీలో చేరడంతో ఎంపీ సీట్ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సైతం టీడీపీ ఆహ్వానం పలుకుతోంది. ఆయనకు పాణ్యం టికెట్ ఇస్తామని ఆ పార్టీ ఆఫర్ చేస్తోంది. ఈ తతంగాన్ని అంతా ఒక్కసారి గమనిస్తే అసలు మూడు పార్టీలు పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నాయా అనే అనుమానం కలుగుతుంది. అయితే దీనివల్ల టీడీపీకే లాభం ఎక్కువ చేకూరుతుంది. తమ పార్టీ నాయకులను వేరే పార్టీలకు పంపిస్తూ వారికే టికెట్లు వచ్చేలా టీడీపీ అధినేత ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీలో ఉన్న ప్రో టీడీపీ నేతలు టికెట్లు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. మరోవైపు బీజేపీ నుంచి నాయకులు టీడీపీలో చేరుతుండడాన్ని కాషాయ దళం సహించలేకపోతోంది. ఇది టీడీపీ వెన్నుపోటు రాజకీయమని నిజమైన బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై బీజేపీ అధినాయకత్వం ఎంత త్వరగా మేలుకుంటే అంత మంచిదనే అభిప్రాయం బీజేపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.